అన్నా అన్నా లేనా లేనా ఏంట్రా 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చదువు దగ్గరికి వెళ్తానే. అదే ఏంట్రా ఇది? ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట. ఇది నాకు తెలీదా? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారంటావా? 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం. వీటితో మంచి పనులు ఏంట్రా? అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా ప్రతిదాన్ని సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చెవకేసావనుకో ఓ మంచి పని ఫోటో తెస్తాడు. ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్కకేసావనుకో 2 మంచి పనులు ఫోటో తెస్తాడు. ఈ గడ్డి ఉందన్న ఇది తీసుకెళ్లి ఆవుకేసావనుకో 3 మంచి పనులు అయిపోతాయి. మంచి పనులు అంటే ఇవి కాదురా సన్నాసులారా. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట, 10 మంది చెప్పుకోవాలంట. ఓహో ఆ టైపు మంచి పనులా? దొరికింది. ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా? ఆవేశపడకన్నా. ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్. నిజమే రోయ్. నోట్లో వేసుకుంటావు పదన్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినోడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంస మేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. హంస మేడలో చిలకలా? ఇదే వింటారం. చిలకలంటే రామ చిలకలు కాదు, భావ చిలకలు. ఆ చిలకలా? చీకటి పడితే చాలు చిల్లరెట్టుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు, ఎదిరింటోడు, వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేళ్ళు చస్తున్నారని చెప్తున్నాను. ఓకే, ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబు ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడోళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా? నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతావురా? మరి అదే. అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా, ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే పక్క నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా, ఏం చేసాము? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి చావరా. చిలకలు లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండ్ మనం ఇక్కడ షిఫ్ట్ చేసామనుకోండి, ఏమవుద్ది? పొరుగు రోళ్ళు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువర్ ఆనర్, మన ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సూపర్ గురు. నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం చేస్తారు. ఏ లోటు రాదు. మంచి బిజీ సెంటర్, ఒళ్ళు దాచుకోకుండా చక్కగా పని చేసుకోండి. ఇదిగో పూజారి గారు. గారా? ఎవరిని? నిన్నేరా. నేను అర్జెంట్ గా 10 మందికి ఉపయోగపడే 2 మంచి పనులు చేయాలి. ఏంటయ్యా ఏమైంది? ఉన్నట్టుండి ఏదో పిడుగు పద్ధతి అనిపించిందండి అయ్యా. అయినా సడన్ గా గాంధీ గారికి మంచి పనులు చేయాలి అన్న చెడ్డ బుద్ధి ఎలా కలిగిందండి అయ్యా? ఏంటారో సర్కాస్టా? కాదండి, బ్రాహ్మణి క్యాస్టే. మూసుకొని అన్న అడిగిందని సమాధానం చెప్పు. మంచి పనులంటే జన్మభూమి పనులు చేయొచ్చు, శ్రమదానం చేయొచ్చు, సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు, హైదరాబాద్ ని సింగపూర్ చేయొచ్చు. అవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్న చేయాల్సిన మంచి పనులు ఏంటో చెప్పు. మీరు చేయాల్సినవైతే మీరు ఈ గుడి ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మంచి పని అయిపోతుంది. అన్నక మంచి పని అంటే నీకు ఉపయోగపడే మంచి పని చెప్తావేంట్రా? నా కోసం కాదండి, మీరు వెళ్ళిపోతే 10 మంది గుడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు కదా, దక్షిణలు కూడా వస్తాయి కదా. మీరు ఉండరా. చూడండి, అది మంచి పని అయితే అలాగే వెళ్ళిపోతాం. ఇంకో మంచి పని చెప్పండి. మీరు డబ్బులు తీసుకుని రౌడీజం చేస్తున్నారుగా, అది మానేయాలి. అంటే క్యాష్ తీసుకోకుండా చెక్కులు డీడీలు తీసుకొని చేయాలా? కాదండి, టోటల్ గా ఆ వృత్తి మానేయాలి. అసలేంట్రా నీ ఉద్దేశం? టోటల్ గా మా అన్న పట్ట మా పట్ట కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పుడు మాట వరుసగా అంటున్నాను రే, నిన్ను పూజలు చేయటం మంత్రాలు చదవటం మానేమంటే మానేస్తావా? నువ్వు ఊరుకోరా. అలా చేస్తే మంచి పని అవుతుందా? 10 మంది మిమ్మల్ని చూసి భయపడకుండా ఉంటే మంచి పని అవుతుంది కదండి. అంటే నన్ను చూసి ఎవరు భయపడకూడదన్నమాట. ఏమిటిది? మీరెవరు నా గురించి బాధపడద్దని చెప్పానా? బాధపడకుండా ఎలా ఉంటామమ్మా? చూడండి, నాకేమీ కాదు. వైఫా బయటికి రావే. అది వాడి గొంతే. మళ్ళీ ఏం ముంచానికి వచ్చాడో? ఏమిటి అంతా కట్టగట్టుకుని వచ్చారు? ముడికో మంచి పని అడిగావుగా, 3 మంచి పనులు చేసొచ్చా. ఏంటవి? నంబర్ 1, గుడి ఖాళీ చేసాం. 2 భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు. చెప్పండి. అవునమ్మా, ఆలయానికి రూపాయి పావల ఆదాయం కూడా వచ్చింది. ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా?
అది వేస్ట్. అయితే ఇంకోటి, నేను గుండాయిజానికి రిజైన్ చేశాను. ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడ కూడా భయపడ్డావు. అలా తెల్లమొహాలు చూస్తారంట, చెప్పండి. అలా కొనుక్కుంటారేంట్రా, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. పంతులు గారు, అమ్మా మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా? అవునమ్మా. మరి ఇక్కడ ఎందుకున్నారు? అన్నగారు రమ్మంటే వచ్చాను. పూజలో ఉన్నాను రానని చెప్పుండాల్సింది. అమ్మో, చంపేడు గంటతో. ఓహో, మీరేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు? ఎస్టీడీ బూత్ అండి. మీరేం చేస్తుంటారండి? స్కూల్ మాస్టర్ అమ్మా. అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని, రాకపోతే ఇరగొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు, అవునా? ఇంత భయంగా వచ్చి అన్నంటే భయం లేదంటారే? నిజంగా నేనంటే వాళ్ళకి భయం లేదు భారతి. చెప్పండి రా. Shut up. నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మానుకుని ఇక్కడికి రారు. మంచి పనంటే నీ గురించి 10 మంది నీ పరోక్షంలో పొగడాలి, గొప్పగా చెప్పుకోవాలి, అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు. ఓహో, సరే, అది మంచి పని కాకపోతే 10 మంది మెచ్చుకునేది, 10 మంది ఒప్పుకునేది మంచిన్నర మంచి పని చేశాడు మా అన్న. ఏంటది? ఏంటా? అదిగో లేడీస్ వస్త్రం రాళ్ళడు. రండమ్మా, రండి రండి. మీరైనా భయపడకుండా మా అన్న చేసిన కరకారం ఏంటో వదిలే చెప్పండి. ముందు వర్షం చచ్చినోళ్ళారా, మీ అమ్మ కడుపులు కాల, మీ నోట్లో పురుగులు పడ, మా కాపురాల్లో చిచ్చు పెడతారా? అయ్య బాబా, ఏంటిది? మంచి పని చేస్తే తిట్టేస్తున్నారు. ఏంట్రా చేసిన మంచి పని? రాత్రులు మా మొగుళ్ళు ఇంటికి రావడం లేదు, పక్కూరికి వెళ్తున్నారని ఏడిస్తే పక్కూరు వేసులను తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టిస్తారా? ఇప్పుడు రాత్రులే కాదు, పగలవాడి ఇంటికి వచ్చి రావట్లేదు. ఇదేనా నువ్వు చేసిన మంచిన్నర మంచి పని? అమ్మో, అయ్యో, మీ మీద వాలిపోయి ఇలాంటి గాలి పనులు చేస్తే ఈ జన్మకి నాకు శోభనం జరగదు. రై పంతులు, మంత్రాలు వేదాలు చదువుకున్నావు, 2 మంచి పనులు చెప్పవయ్యా అంటే ఇలాంటి చెండాల ఐడియాలు ఇస్తావా? కొట్టు, బాగా కొట్టు. అలా కొడితే అది చాలా మంచి పని అవుతుంది. డబ్బు కోసం రౌడీజం చేయడం, గూండాలకు అండగా నిలబడడం, న్యాయం చేస్తున్న ఎస్ఐల్ని అన్యాయంగా కాళ్ళు చేతులు విరగొట్టడం, ఇవన్నీ మంచి పనులే కదా? ఏది మంచో ఏది చెడు మరొకరు చెప్తేగా నీకు తెలీదా? అంటే అంత నీచంగా బతుకుతున్నావు అనమాట. మంచంటే నీకు మంచి జరిగేది కాదు, నలుగురికి మంచి జరిగేది. మంచంటే నీ గురించి ఆలోచించేది కాదు, నలుగురి గురించి ఆలోచించేది. మంచి వాళ్ళకు అపకారం, చెడ్డ వాళ్ళకు ఉపకారం జరగకుండా చేస్తే అదే మంచి పని అవుతుంది. ఆ మంచి మన సత్య కూడా మనల్ని బతికిస్తుంది. భారతి నిన్ను 3 మంచి పనులు చేయమంది లెక్క కోసం కాదు, నీలో మార్పు కోసం, నేను ఒక మంచి మనిషిగా మార్చడం కోసం. చేతనైతే ఇన్నాళ్ళు నీ వల్ల నష్టపోయిన వాళ్ళ కష్టాలు తీర్చు. ఎదుట వాడి కంట్లో నలుసు పడితే నీ కంట్లో నీళ్లు తిరగాలి, అది మంచంటే. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. వాట్? కత్తులతో పొడుచుకుంటున్నారా? వెరీ గుడ్, బాగా పొడుచుకోమనండి. బతికితే హాస్పిటల్ తీసుకెళ్ళమనండి, చస్తే శ్మశానాన్ని తీసుకెళ్ళమనండి. చేతగాని దద్దమ్మలో మేము వచ్చి మాత్రం ఏం చేస్తామయ్యా? అదేంటి సార్ అలా మాట్లాడారు? లేకపోతే ఎలా మాట్లాడమంటావు? నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజులైంది. నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా రియాక్ట్ అయ్యాడా? కనీసం ఆ గాంధీ మీద చిన్న యాక్షన్ అయినా తీసుకున్నారా? లేదు. అలాంటప్పుడు ఎవరికో ఏదో అయిపోతే నాకెందుకు? నేను మనిషిని, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. తప్పు సార్, మీ నోట్లోంచి అలాంటి మాటలు రాకూడదు. లేకండి సార్, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అలాంటి గుండాలకు భయపడకూడదు. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మీరు ఈ రోజు నుంచి మీ డ్యూటీని సిన్సియర్ గా చేయండి. మీకు ఏ రౌడీ నుంచి గుండాల నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నిన్నటిదాకా డబ్బులు తీసుకుని ఎవరు ఏ వెధవ పని చెప్పినా చేశాను. కానీ ఈ రోజు నుంచి ₹1 కూడా తీసుకోకుండా మీకు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కి లాఠీలా ఉపయోగపడతాను. నన్ను ఉపయోగించుకోండి సార్. దయచేసి ఈ గాంధీకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. సార్, కాపాడండి సార్, రక్షించండి సార్. ఏమైంది? న్యూస్ రీడర్ ప్రియా నేను ప్రేమించుకున్నాను సార్. ఈ రోజు పెళ్లి చేసుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈలోగా ఎంపీ నరసింహం ప్రియ తన కొడుకిచ్చి బలవంతం కట్టబెట్టాలని రౌడీలను కూడా తీసుకొచ్చాడు సార్. అడ్డుపడ్డ నన్ను మా వాళ్ళందరినీ కొట్టించాడు సార్. గతంలో గాంధీ అనే గుండాన్ని కూడా పంపించి నన్ను కొట్టించాడు సార్. ఎలాగైనా నా ప్రియని కాపాడి మా పెళ్లి జరిపించండి సార్, ప్లీజ్ సార్. నువ్వా? భయపడకు, మీ పెళ్లి గాంధీ జరిపిస్తాడు. ఎస్, ఈ పెళ్లి నువ్వు చేస్తున్నావు.
గప్పూరి ఇంకా రాలేదేం నాయనా? వస్తుంది బిడ్డ, నువ్వేం ఫికర్ చేయకే. మనోడు పోయింది కదా తీసుకురానికి. నాయనా గాడెవడి? గదే నాకు సంజయితలేదు కొడుకా. మీరు వెళ్ళి పేట్ల మీద కూర్చోండి. ఏ గాంధీ, ఏంది అది? పెళ్లి, ప్రియకి పెళ్లి శివాజీతో. మీరు వెళ్ళండి. నాయనా, ప్రియ లేని నా బతుకు సచిన్ లేని క్రికెట్ మ్యాచ్ లాంటిది. గది గిట్లా నాకు దక్కలేదనుకో, నే బతకా, నే చచ్చిపోతా, నే చచ్చిపోతా. ఇదిగో పొడుచుకుంచా. నే ఓడుచుకోను, నే జావా, నిన్ను చంపుతా. అడుగు ముందుకు పడిందో తలలు తెగిపోతాయి. గాంధీ, ఏందో అది? నిన్ను నా సొంత బిడ్డలక చూసుకున్నా. నీకెన్ని పైసలు కావాలంటే అని ఇచ్చాను. అవును, ఈనాళ్ళు డబ్బు కోసం నువ్వు చెప్పిన వెధవ పనులని చేశాను. ఇక నుంచి గాంధీ అని మంచి పనులే చేస్తాడు. మర్యాదగా నీ కొడుకుని తీసుకుని నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో. కానివ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాయై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే. ఎవరు నువ్వు? ఏంటిది? మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులన్నీ మీకే తీసుకోండి అంకుల్. నాకు దేనికి? డబ్బులు ఇస్తే మీరు ఏ పనులైనా చేస్తారట కదా. ఇప్పుడు నేను ఆ వెధవ పనులు మానేశాను. అలా అనుకోండి అంకుల్. ఈ డబ్బులు చాలకపోతే ఇంకా పూజ చేసుకుని వస్తా. దయచేసి ఒక మంచి పని చేయండి అంకుల్. మంచి పనా? ఏం చెయ్యాలి? మా నాన్నని చంపేయాలి. రా, నేను కలుస్తాను. చచ్చిపోదువు గాని రా. నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలాంటి వెధవం చేద్దు గాని. పిచ్చి మొహ, తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు చావటం? నువ్వు చేస్తే వాడు మారతాడనా? చచ్చినా మారడం. నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు. ఎలాగో నువ్వు మొగుడొద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు. నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు. నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు. తీసుకో, ఈ కిరసనాయి తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న ఆ తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు. నిన్ను గాంధీ, నువ్వు ఏంటిది? నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బిస్తే ఏమైనా చేస్తానని. అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు. పిల్లాడు కదా, వాడి కోరిక తీరుద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. థ్యాంక్స్ గాంధీ. అంకుల్, అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ నాన్నని చంపాననుకో, ఆయన ఫీల్ అవుతాడు కదా. అవునవును. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను.
వద్దు వద్దు. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది కాదు భారతి. డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేసిన ఈ కొండ ఇంతవరకు తగిన సాక్ష్యాలు దొరక్క తప్పించు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి మన లాయర్ గారు ఎస్పీ గారు అడ్డుపడకపోతే వాళ్ళని నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి కాల్ చంపడానికి సిద్ధపడ్డాడు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. ఈ వ్యక్తి ఎస్పీ గారిని లాయర్ గారిని నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను. చట్టాన్ని న్యాయాన్ని కాపాడుతున్న లాంటి వాళ్ళని అతి దారుణంగా సజీవ దహనం చేయాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి ఉరి శిక్ష వేసి ఉరి తీయించండి. తీసుకోమ్మా. ఏమిటి బామ్మా ఈవేళ సంతోషంగా సీట్లు పంచి పెడుతున్నావు? ఇవాళే కాదు యంగ్ బాయ్, ఇక జీవితాంతం సంతోషంగానే ఉంటాను. నేనే కాదు, ఊరంతా సంతోషంగా ఉంటుంది. ఏమిటమ్మా విశేషం? కోర్టులో సాక్ష్యం చెప్పి గాంధీకి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశాను. పొరపడుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు గాంధీకి శిక్ష పడలేదు. జైలుకి వెళ్లకుండానే బయటకు వచ్చేశాడు. ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న మొగుడికి శిక్ష పడేలా చేయమని నువ్వు సాక్ష్యం చెప్తే తప్పు చేసింది తన్ని కట్టుకున్న మొగుడేనని ఆ లాయర్ పిల్లం ఎదురు సాక్ష్యం చెప్పింది. గాంధీ వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు, వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా పగ తీర్చుకోవాలనుకున్నావు. అవును, గాంధీ అంటే నాకు పగ, ద్వేషం. నిజమే, గాంధీ నీకు చేసిన ద్రోహమే. కానీ నీ పెళ్లి ఆపమని, నీ మెళ్ళలో తాళి కట్టమని చెప్పింది నేను. నీ గాంధీ మీద ఎంత పగ ఉందో నాకంత అభిమానం ఉంది. నీకు అతని మీద ఎంత ద్వేషం ఉందో నాకంత ఆప్యాయత ఉంది. ఓహో, అందుకేనా ఆ రోజు పెద్ద స్త్రీమూర్తిలో వచ్చి నా మీద అక్షంతలు వేసి నా జీవితాన్ని పాడు చేశావు? నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు, గాంధీ జీవితాన్ని బాగు చేయాలని, అది నీ వల్లే అవుతుందని ఆ ప్రయత్నం చేశాను. గాంధీ నీకు రౌడీగా గూండాగా మాత్రమే తెలుసు. కానీ నాకు అతను చంటి బిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథగా తెలుసు. నీకు అతన్ని చెడే తెలుసు, కానీ చెడిపోవడానికి కారణం తెలీదు. గాంధీ నీ మెళ్ళో తాళి మాత్రమే కట్టాడు, కానీ నా మెళ్ళో తాళి తెంచాడు. అయినా కూడా అతనంటే నాకు అభిమానం. ఎందుకో తెలుసా? ఓం
నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది. రౌడీగా గూండాగా ముద్ర వేసింది. అందుకే అతనికి సంఘం అంటే అసహ్యం, దేవుడంటే కోపం. అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వేం చెప్తే అది చేశాడు. ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతని జీవితంలో నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని, మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను. అన్యాయాలు అక్రమాలు చేసి కూడా ఏనాడు కోర్టు గుమ్మం ఎక్కని గాంధీ నీకోసం, నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు. సొంత పెళ్ళాన్ని పరాయివాడి పక్కలో పడుకోబెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు. వాళ్ళని ఎదిరించాడు. అదా అతను చేసిన నేరం. నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. అదా అతను చేసిన పాపం. కానీ ఒకటి మాత్రం నిజం, నీ అంతటా నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డా. ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి. నిన్నటిదాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు. అర్థం చేసుకున్న అతను గాంధీనే చేస్తావో, అపార్థం చేసుకున్న అతను గాడ్సేగానే ఉంచుతావో నీ ఇష్టం. అమ్మా భారతి, గాంధీ గతం తెలిసాక నాకెందుకు అతని మీద జాలేస్తుందమ్మా. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళు చేస్తే కనికరం లేకుండా వాళ్లే మమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని వాళ్ళ ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గూండాగా మాటల్లో ఆశ్చర్యమేముందమ్మా. లోకజ్ఞానం తెలిసిన దానివి, తెలివైన దానివి, నీకు మేము సలహానివ్వనక్కర్లేదు. కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తోంది. బాగా ఆలోచించుకో తల్లి.